కక్షపూరితంగా కేసులు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక విధ్వంసాలు, ఆస్తుల విధ్వంసాలు, రకరకాల పరిణామాలు రోజురోజుకు ఆంధ్రప్రదేశ్‌లో ముదురుతూ ఉండడాన్ని చూస్తే నిజంగా ఒక్కోసారి భయమేస్తది. ఈ కక్షపూరిత చేష్టలు రోజురోజుకు ముదిరి మళ్ళీ ప్రభుత్వాలు మారితే అవి మరింతగా పతాక స్థాయికి చేరితే అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లుంటుందని మీరు అసలు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ కక్షలు, అరెస్టులు, కేసులు లేకుండా ఒక్కరోజు గడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో. అంత దారుణంగా ఉంది. తాజాగా కూడా గన్నవరం మండలంలో అదేదో మర్లపాలెం గ్రామానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు ఆ గ్రామానికి వెళ్ళి ఎవరినో కుటుంబాన్ని పరామర్శించకని చెప్పి వెళ్ళారట. అండ్ అట్ ద సేమ్ టైం అదే గ్రామానికి చెందిన కంబంపాటి శ్రీధరు, కంబంపాటి రామ్మోహన్ రావు వీళ్ళిద్దరూ వెళ్ళి వల్లభనేని వంశీమోహన్ను కలిశారట. అయితే వంశీని కలిసిన కారణంగానే వీరిద్దరిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు హాకీ స్టిక్స్తో దాడికి పాల్పడ్డారు అని చెప్పి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు గుప్పిస్తుంది అని ఆ నాయకుల మాటలను కూడా ఉటంకిస్తూ ఉన్నాయి మీడియా సంస్థలు. అయితే ఆ దాడిలో శ్రీధరు, రామ్మోహన్ రావులకి తలా చేతులకు తీవ్ర గాయాలయ్యాయట. వాళ్ళని వెంటనే పిన్నమనేని హాస్పిటల్కు తరలించారట. ఈ దాడితో ఒక్కసారిగా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది అట. బట్ వైసీపీ ఏమో ఇట్లా అంటూ ఉందట, వల్లభనేని వంశీని కలిసినందుకే దాడి అని. అండ్ పోలీసులు ఏమో మేము విచారణ చేస్తూ ఉన్నాం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారట. వల్లభనేని వంశీ అయితే ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళను మళ్ళీ పరామర్శించాల్సి వచ్చింది. ఎక్కడైనా రాజకీయ విభేదాల కారణంగానో, సిద్ధాంతాల విభేదాల కారణంగానో, విమర్శిస్తున్నారనే కారణంగానో కేసులు పెట్టడము, దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, హత్యలు చేయడము ఎవరికి ప్రయోజనం ఇదంతా? బాబోయ్, నిజంగా అసలు ఏ ఏ ఏ రాష్ట్రమో ఏ దేశం ఇట్లా ఉండకూడదు. ఇటువంటి వాడికి దూరంగా ఉండాలి ఎవరైనా. కానీ ఇప్పుడు అటువంటి వాడికి దూరంగా ఉండండి అని చెప్పడం బూత్ అయిపోతుంది. బూతులకు పవిత్రత వచ్చేసింది. పవిత్రమైన పదాలకు పవిత్రమైన వాడులు బూతులుగా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఎంత దారుణంగా తయారైపోతుంది రోజు రోజు.